తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ శ్రీ భీమన్న గారు మాట్లాడుతుందే కోరుతున్నాను. సీతారాములు సి గారి గురించి మాట్లాడడానికి యాక్చువల్గా ఏమీ అవకాశం లేదు. మన కేఎస్ఎస్ గారు మాట్లాడిన తర్వాత అన్నీ కూడా కేఎస్ఎస్ గారు కవర్ చేస్తూ పోతారు. అట్లాగే ఒక ఇంజనీర్గా ఇంకొక ఇంజనీర్తో అయ్యే పరిచయ జ్ఞాపకాలను మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేంటంటే 96, 97 ఆ ప్రాంతంలో, అంటే మేమందరం 92లో వచ్చాం కాబట్టి ఒక 4-5 ఇయర్స్ తర్వాత జరిగిన ఒక సంఘటన కర్నూలులో ఒక ఏయిని కొట్టడం. అది చాలా పెద్ద ఎత్తున అసోసియేషన్ పరంగా చాలా పెద్ద ఎత్తున యాజిటేషన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా రిలే యాంగర్ స్ట్రైక్ చేస్తూ ఇక్కడ ఈఎన్సీ ఆఫీస్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ ఇచ్చిన పిలుపు మేరకు మేము బాన్స్వాడ నుండి ఇక్కడికి వచ్చాం. ఆ సెంటర్ ప్లేస్లో ఒకరు పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తున్నారు. అదేంటంటే ఇంజనీర్ల ఐక్యత వర్ధిల్లాలి, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, ఉరికొయ్యలు చెరసాలలు విప్లవాన్ని ఆపలేవు, మన ఏఐ మీద దౌర్జన్యం నశించాలి అని గట్టిగా స్లోగన్స్ ఒక పెద్ద ఆయన ఇస్తున్నాడు. పెద్ద ఆయన అంటే నాకంటే కొంచెం వయసులో పెద్ద ఆయన కాబట్టి నేను పక్క వాళ్ళని అడుగుతున్నా, ఏంటి సారు ఈ వీరి పేరేంటి అని. వారి పేరు సీతారాములు. వారు డి గారు. వారు ఆర్ఈసి వరంగల్లో చదివొచ్చారు, నల్గొండలో ఉద్యోగం చేస్తున్నారు. ఓహోహోహో, ఎరుపంటే ఈయనకు భయం లేనట్టుంది కదా, బాగుంది, నాకు నచ్చిందని నేను అనుకున్నా, ఎందుకంటే నేను ఆ పక్క నుంచి వచ్చా కాబట్టి. వారి పరిచయం నాకు అలా అయిందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దగ్గరగా పరిచయం లేదు, దూరంగా పరిచయం. ఆ రోజే అసలు అప్పటిదాకా ఉన్న ఒక యంగర్ జనరేషన్ ఇంజనీర్స్లో కలిసి ఒకటే ఎంసెట్ ద్వారా వస్తున్న డాక్టర్లు అంటున్నారు కానీ ఇంజనీర్లు అంటలేరు. సో ఇంజనీర్ సంజయ్ రెడ్డి, ఇంజనీర్ సుబ్బారావు గారు అనే రావాలి అనేది అక్కడి నుంచే మేము నేర్చుకున్నాం. సో అదొక గొప్ప సదవకాశం సార్. మీ పరిచయము, మీరిచ్చే ఉత్సాహము ఆ రోజుతో మా మనసులో ఎప్పుడు ఉండిపోయింది. అది తమరు డీగా ఉన్న సందర్భం, అది మేము మర్చిపోలేని జ్ఞాపకం. తర్వాత క్రమంలో డీ అయిన తర్వాత నాగర్ కర్నూలు వెళ్ళాను. అక్కడ గోపాలపేట అనే మండలి కూడా ఆర్డబ్ల్యూఎస్ ఏరియాలో వస్తుంది. సో గోపాలపేటకు వనపర్తి దగ్గర, వనపర్తిలో పిఆర్ఈగా సార్ ఉన్నారు. సార్ తమరు ఇక్కడ ఉన్నారట, మేము అక్కడ దాకా వస్తున్నాం, మిమ్మల్ని కలిసే అవకాశం ఇస్తే సంతోషం సార్ అంటే ముందు రోజు కాల్ చేసి మాట్లాడా. అప్పుడు అసోసియేషన్ వాళ్ళు ఒక 16,000 ఒక సెల్ ఫోన్ ఇచ్చారు నాకు, అందరితో కాంటాక్ట్లో ఉండాలి అని. అదే ఉంది నా సెల్ అప్పటికి. సో మార్నింగ్ టిఫిన్కి రండి భూమన్న, టిఫిన్ చేద్దామన్నాడు. సరే అని చెప్పేసి మేము ఇంకా సార్ దగ్గరికి వెళ్ళాం. చక్కగా శనగలు, పల్లీలు, పెసళ్ళు రాత్రి బాగా నానబెట్టినాడు, ముందల పెట్టాడు. మనకి ఏంటంటే ఒక ఇడ్లీ ఒక వడ తిని పరిగెత్తే అలవాటు ఉన్న వాళ్ళం. ఏది లైట్ టిఫిన్ ఉంటే అది కొట్టేసి పరిగెత్తడం అనేది అలవాటు పడ్డవానే నేను వ్యక్తిగతంగా. అయితే సార్ అవన్నీ పెట్టాడు. ఖచ్చితంగా అవి అన్నీ తినడానికి చాలా టైం పడుతుంది, చేసేది ఏం మార్గం లేదమ్మా. సార్ వారు భోజనం మాకు అది. ఆ రోజు మీకు ఏ అడవిడినా అడవిడి కాకు, తినే ముందు అడవిడి పడకూడదు. ఆరోగ్యం బాగుండాలంటే భోజనం కడుపు నింపుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండాలని చెప్తూ అవి పెట్టాడు. కాబట్టి ఇంకా వేరే అన్ని మర్చిపోయి సార్ పెట్టినటువంటి ఆ స్ప్రౌట్స్ ఆరగించి వెళ్ళాము. సారు ఈగా ఉన్నప్పుడు సార్తో నాకున్న అనుబంధం చాలా ఉన్నాయి. మూడోది సార్ ఎస్సీ ఖమ్మం వెళ్ళారు. సో అనుకోకుండా మాకు భువనగిరి డిక్యూసీగా ఒక అవకాశం వచ్చింది. సారు పెరిగిన ఆ పుట్టపాక అనే ఊరు కూడా నా పరిధిలో వచ్చింది. సో అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటే ఆ గ్రామస్తులు, మా సార్ కూడా ఇంజనీరే సార్, మీ డిపార్ట్మెంటే సార్ అని చెప్తున్నారు. మీ సార్ ఇంజనీరా, మా డిపార్ట్మెంట్ ఎవరు అంటే సీతారాములు సార్. చాలా సంతోషం. అట్లయితే సీతారాములు గారి పుట్టిన పెరిగిన ఇంటికి తీసుకెళ్ళండి అన్న. సో అక్కడికి వెళ్ళే వరకు ఏంటంటే వాళ్ళ అత్తగారి ఇల్లు ఉంది, సార్ వాళ్ళ ఇల్లు డిస్మెంట్లు చేసి పెట్టారు. సో ఆనందంగా ఆ డిస్మెంట్లు ఓపెన్ ఏరియాలో ఒక ఫోటో దిగి సార్కు పంపించా. ఆ రకంగా అదొక మధుర జ్ఞాపకంగా అలా ఊరిలో భోజనం చేసే అవకాశం దొరికింది, సారింటి ప్రాంతం చూసే అవకాశం కూడా దొరికిందని అందరికీ తెలియజేస్తున్నాను. చీఫ్ ఇంజనీర్ అయ్యారు. చీఫ్ ఇంజనీర్ అయిన తర్వాత అంటే సార్తో ఎక్కడ కూడా ఏ సందర్భం వచ్చినా ఆ మొదటి క్షణంలో అయిన పరిచయము, అసోసియేషన్ పరంగా ఉన్న సలహాలు తీసుకుంటూ పోయినా డైరెక్ట్గా సర్వీస్ ఎక్కడ చేసే అవకాశం రాలేదు. వారు సీగా అయిన తర్వాత విషయం చెప్పడానికి వెళ్ళినా వారితో మేమేదో పని చేయించుకునే అవకాశం కూడా మాకు ఎప్పుడు దొరకలేదు. లక్కీగా ఈ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత పిఎన్జేసీ కూడా ఉంటుంది కాబట్టి సారు ఎస్కేఎం అలాట్మెంట్ సార్ చేతిలో ఉంటాయి కాబట్టి
సారు ఎవరినో మాకు ఇన్స్పెక్షన్ పంపడం, మాకు వీలు కాదు సార్ అని రిక్వెస్ట్ చేసి డ్రాప్ చేయడం. ఇప్పటివరకు 2 సార్లు అలా డ్రాప్ చేయడానికి కూడా సారు సహకరించాడు. సో అన్ని రకాలుగా మీ నుండి చాలా విషయాలు మేము నేర్చుకున్నాం సార్. ఆరోగ్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, సమయ పాలన, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండే విషయంలో కానీ, సమస్యకు ఒక సొల్యూషన్ ఇచ్చే విషయంలో కానీ మేము అన్ని రకాలు కూడా మేము నేర్చుకున్నాం. మేడం గారికి సహకరిస్తూ మీ భావ్య జీవితం కూడా ఆనందంగా ఇలాగే గడపండి. మీరు మా క్షేమాన్ని కోరి పంపే సందేశాలు పంపుతూనే ఉండండి. నేను నిత్య విద్యార్థిగా కూడా రాజశేఖర రెడ్డి గారు నేచర్కి సంబంధించిన అంశాలు పంపిస్తుంటే నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటుంటా. అప్పుడప్పుడు మీ కూడా చూస్తూ ఉంటాం. ఎప్పుడు వీలైనా కూడా అది మా ఆరోగ్యానికి, మా కుటుంబానికి అవకాశం ఉండి పని చేసే ఈ సమాజానికి ఉపయోగపడే అంశాలే కాబట్టి అలాగే హ్యాపీగా మీ ఆనంద జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, నిర్వాహకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.